నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు విజయవాడలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆయన కొన్ని ప్రసంగం చేశారు. సాయుధ ఆయుధ బలగాల గౌరవ వందన అనంతరం ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ వాస్తవాలతో కూడిన కొన్ని విశేషాలు రాష్ట్ర ప్రజలకి తెలిపారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపొచ్చారు. ఏంటి? అభివృద్ధి, సంక్షేమం. నెక్స్ట్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. గత ప్రభుత్వంలో మనకి స్వేచ్ఛ లేదు, కానీ ప్రజాప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో 2014 నుంచి 19 వరకు ఉంది, 19 నుంచి 24 వరకు లేదు. బట్ ఇకపై మనకి స్వేచ్ఛ ఉందని ఇంకోటి తెలిపారు. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో రాష్ట్రం దూసుకెళ్ళిపోతుందని తెలుపుకుని వచ్చారు. నెక్స్ట్ ఎటువంటి పేదరిక నిర్మూలన ఏపీలో చేస్తాం. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా అమలు చేస్తాం అని తెలిపారు. వీటితో పాటు ఈరోజు అన్నా క్యాంటీన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం గుడివాడలో. నెక్స్ట్ లిక్కర్ పాలసీ, ఇంకా ఎక్సెట్రా ఏ ఉన్నాయో మొత్తం అన్ని. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా మేము దృష్టి పెట్టామని సీఎం తెలుపుకుని వచ్చారు. కొన్ని ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సరే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ కార్యక్రమంలో. సరే, బానే ఉంది, లా అండ్ ఆర్డర్ కూడా కొంచెం పటిష్టం చేయండి. హత్యలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతున్నాయి, దుర్మార్గం జరుగుతున్నాయి. మనకి భారతదేశం మొత్తం స్వాతంత్రం జరుపుకుంటుంటే ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఇన్నాళ్ళు రాజధానికి కానీ అభివృద్ధికి కానీ నోచుకోలేదు. బట్ మీరు వచ్చిన తర్వాత అయినా కొంచెం వీటి మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. సరే, అన్నీ చేస్తున్నారు. సాయుధ ఆయుధ బలగాలతో చాలా అంటే చాలా గౌరవ వందనాలు అన్ని స్వీకరించారు. బాగా వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి మన రాష్ట్రం ఏ దిశగా ఉందో మీరు అది కూడా క్లియర్ గా చెప్పాలి. ఆల్మోస్ట్ 16 లక్షల కోట్లు పెట్టుబడులు ఏపీలో ఉండబోతున్నాయని తెలుపుకుని వచ్చారు. ఎంత? 16 లక్షల కోట్లు ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. సో దీంతో మనకి రుణం తీరిపోతున్నాం, అప్పులు ఉండవు, దేశంలోనే నెంబర్ 1 గా స్టేట్ గా వచ్చేలాగా అడుగులు వేస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. రోడ్ల సమస్య కూడా కొంచెం ఫోకస్ చేయండి. త్వరితగతిన ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ సమస్య ఉంది, దాన్ని కూడా క్లియర్ చేసేసి రాష్ట్రాన్ని నెంబర్ 1 దిశగా పెట్టే దిశగా మీరు వెళ్ళవలసిందిగా మేము కూడా తెలుపుతున్నాం. వన్స్ అగైన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, నెక్స్ట్ భారతదేశం ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆకాశం ఆంధ్ర మీడియా తరపు నుంచి ఇదే వేదిక మీకు కూడా తెలుపుతున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.